హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ మాగాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉన్నా సరే పాడవకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలా పచ్చడి కలపాలి అనేది చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ 20 మామిడికాయలు తీసుకొని వాటర్లో వేసుకున్నానండి. 10 నిమిషాల పాటు వాటర్లో వేస్తే దానిపైన ఉండే డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. మీరు క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 20 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా పీల్ చేసేసి ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నంత సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా బౌల్ తీసుకొని ముక్కల్ని కొలుచుకోవాలండి. మనకి కాయలు కొలత కాదు, ముక్కలు మాత్రమే కొలుచుకోవాలి. ముక్కల్ని కూడా కొలిచేటప్పుడు బౌల్కి ఇలా నిండుగా తీసుకోండి. వెల్తిగా తీసుకున్నారంటే మనకు ఉప్పు కారం అనేది కొలత తెలియదండి, అందుకని బౌల్ ఫుల్గా తీసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం 8 గిన్నెల ముక్కలు అయితే వచ్చాయండి నేను తీసుకున్న మామిడికాయలకి. ఇప్పుడు వీటికి నేను కొలత చెప్తున్నాను. 2 గిన్నెల ముక్కలకి 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పుకి ఎగ్జాక్ట్గా డబుల్ క్వాంటిటీలో కారం తీసుకోవాలి. అంటే 1/2 కప్పు ఉప్పు అయితే 1/2 కప్పు కారం తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు కారానికి 1 కప్పు నూనె తీసుకోవాలి. అంటే కారానికి డబుల్ క్వాంటిటీలో నూనె తీసుకోవాలి, ఉప్పుకి డబుల్ క్వాంటిటీలో కారం తీసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం అన్నీ తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలండి. వెడల్పాటి గిన్నెలోకి వేసుకోండి, ఎందుకంటే వీటిని మనం 3 రోజుల పాటు ఊర పెడతాము. ఊరిన తర్వాత ఊట కూడా వస్తుంది కాబట్టి అప్పుడు గిన్నె అనేది సరిపోదు, అందుకని వెడల్పాటిది కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 4 స్పూన్లు పసుపు వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఉప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా తీసుకునేటప్పుడు గిన్నెకి ఫుల్గా కాకుండా కొంచెం వెల్తిగా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఫుల్గా తీసుకున్నారంటే ఎక్కువైపోతుందండి. ఏ గిన్నెతో తీసుకున్నా సరే మీరు కొంచెం తగ్గించి తీసుకోండి. ఒకవేళ పచ్చడి అంతా ఊరిపోయిన తర్వాత సరిపోకపోతే అప్పుడు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని 3 రోజుల పాటు మూత పెట్టేసి ఊరనివ్వాలండి. 3 రోజుల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఓట అనేది చక్కగా ఊరిపోయి ఉంది. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం పిండేసుకొని ఈ ఓటనంతా సపరేట్గా మనం వేరే డబ్బాలోకి తీసుకోవాలి. ముక్కలు గట్టిగా పిండిన తర్వాత ఒక క్లాత్లోకి వేసుకొని బరువు పెట్టుకున్నారంటే మీకు ఇంకా ఓట మొత్తం దిగుతుందండి. నేనైతే బరువు పెట్టట్లేదు, నేను చేత్తోనే గట్టిగా పిండేసుకుంటున్నాను. మనకి ఓట ఎంత ఎక్కువగా వస్తే అంత పచ్చడి అయితే బాగుంటుందండి. మీకు ఒకవేళ పిండినప్పుడు డౌట్ ఉంది, ఇంకా ముక్కల్లో కనుక వాటర్ మిగిలిపోయింది అనుకుంటే అలా బరువు పెట్టుకోండి. ముక్కల్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి, లేదంటే పచ్చడి మెత్తపడిపోయి పాడైపోతుంది. ఇలా మొత్తం పిండుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇలా పలచగా ఆరబెట్టేసుకొని ఎండలో పెట్టుకోవాలి. దీనిపైన పలచటి చున్నీ కానీ ఏదైనా క్లాత్ని కానీ కప్పుకొని బరువు పెట్టేసుకోండి లెగవకుండా, లేదంటే డస్ట్ పడిపోతుంది, అప్పుడు పచ్చడి మొత్తం పాడైపోతుంది. అలాగే ఈ ముక్కలతో పాటు మనకు వచ్చిన ఓట కూడా ఎండలో పెట్టుకోవాలండి. 2 రోజుల పాటు పెడితే సరిపోతుంది. ఓటని ఎండలో పెట్టలేదంటే మాత్రం బూజు పట్టేసి పాడైపోతుంది, మనకు పచ్చడి కలపడానికి ఓట ఉండదన్నమాట. నేను ఓటను కూడా ఎండలో పెట్టాను, ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే చూపించలేదు. అలాగే నేను ఇక్కడ కేజీ మిరపకాయలు తీసుకున్నానండి. మనకి మిరపకాయలు కొలత కాదు, కారం మాత్రమే కొలత అనమాట. ఇలా మిరపకాయలు తీసుకొని కారం పట్టించుకున్నారంటే కారం చాలా బాగుంటుందండి. మనం బయట కొంటే వాళ్ళు తొడుములతో సహా వేసేసి ఆడిస్తారు కాబట్టి ఆ కారం అంత టేస్టీగా ఉండదు. ఒకవేళ ఎవరికైనా అవైలబిలిటీ లేకపోతే మాత్రం కారం తీసుకోండి. ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ఎండుమిరపకాయలు తీసుకొని ఎండలో 2 రోజులు ఎండపెట్టుకొని మిల్లు దగ్గర ఆడించుకొని కారం తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ దీనిలోకి నేను పల్లి నూనె తీసుకున్నాను. పప్పు నూనె మాత్రమే తీసుకోవాలండి పచ్చళ్ళలోకి, రిఫైన్డ్ ఆయిల్ అయితే అస్సలు వాడొద్దు. ఇలా ఆయిల్ ఒక కడాయిలో వేసుకొని బాగా హీట్ చేసుకోండి. అలాగే వేరొక స్టవ్ మీద నేను మెంతులు ఆవాలు కూడా వేయించుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 స్పూన్ల మెంతులు 4 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. ఆవాలు అనేవి కొంచెం ఎక్కువ, మెంతులు అనేవి కొంచెం తక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసుకోవడం వల్ల చేదొచ్చేస్తుంది పచ్చడి. నేను 8 గిన్నెల ముక్కలు తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్ల ఆవాలు వేసుకున్నానండి. మీరు 4 గిన్నెల ముక్కలు తీసుకుంటే 2 స్పూన్ల ఆవాలు వేసుకోండి. 2 గిన్నెల ముక్కలు తీసుకుంటే 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. మెంతులు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి.
ఆవాలు వేసుకుంటే కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మనం వెల్లుల్లి ఎక్కువ వేయం కాబట్టి ఇంగువ ఫ్లేవర్తోనే పచ్చడికి టేస్ట్ వస్తుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆవాలు వేయగానే ఇలా నురుగొస్తూ ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి నూనె మాత్రం బాగా చల్లారనివ్వాలి. కొంచెం కూడా వేడి ఉండకూడదండి, బాగా ఆరిపోవాలి. ఇప్పుడు నేను 4 రోజుల తర్వాత ముక్కలు చూపిస్తున్నాను చూడండి ఎలా ఎండిపోయాయో. మనం చేత్తో పట్టుకుంటే గలగలాడుతూ సౌండ్ రావాలి. ఇలా విరిచాము అంటే విరిగిపోవాలన్నమాట. మీకు ఒకవేళ పచ్చి ఉంది అనిపిస్తే ఇంకో రోజు ఎక్స్ట్రా ఎండబెట్టుకోండి. పచ్చి ఉందంటే పచ్చడి మెత్తబడిపోతుందండి, బాగోదు ముక్క తినడానికి. అలాగే మెంతిపిండి, ఆవపిండి అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. చూడండి, నాకైతే ఇంత ఓట వచ్చిందండి. ఓటని ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఎండలో పెట్టుకోండి. మరి ఎక్కువ రోజులు ముక్కలతో పాటు పెట్టామంటే ఆవిరైపోతుంది. ఓట ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి కలుపుకునేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇక్కడ వెల్లుల్లి అయితే కొంచెమే తీసుకున్నానండి. మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది, వెల్లుల్లి అక్కడక్కడ ఉంటే అని వేసుకున్నా లేకపోయినా సరే పర్వాలేదు. కారం కూడా మిల్లాడించి పెట్టుకున్నానండి. ఇప్పుడు మొత్తం అన్నీ మీకు మళ్ళీ కలుపుతూ కూడా మెజర్మెంట్స్ అనేవి చెప్తాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఓటను యాడ్ చేసుకోవాలండి. ఓట మొత్తం వేయకుండా కొంచెం పక్కన పెట్టుకోండి. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇప్పుడు కారం కూడా కొలుచుకొని తీసుకోవాలండి. 2 గిన్నెల కారం వేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఓటలోకి ఒక గిన్నె కారాన్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒకేసారి కారం మొత్తం వేసేయకూడదండి. ఇలా ఒక గిన్నె పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మాత్రం ఒక గిన్నెని వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చేత్తోనే కలుపుకోవాలండి. గరిటెతో కంటే కూడా చేత్తోనే పచ్చడి అనేది బాగా కలుస్తుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత నాకు ఓట సరిపోదు అనిపించింది. అందుకని మిగిలిన ఓట కూడా వేసేసుకున్నాను. అదే మీరు బరువు పెట్టుకున్నారంటే ఓట అనేది ఎక్కువ వస్తుందండి. నాకైతే కొంచెం తక్కువగానే వచ్చింది. ఇప్పుడు మిగతా కారం కూడా వేసేసి దీనిలో కలుపుతున్నాను. చూడండి, కారం ఎంత ఎర్రగా ఉందో కదా. మనం మిరపకాయలు తీసుకొని ఆడించుకుంటే కారం బాగుంటుందండి. ఇలా కారం మొత్తం ఓటలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కాగబెట్టుకున్న ఆయిల్ శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని లాస్ట్లో మనం ఆవాలు ఇంగువ వేసాం కదండి, కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు ఈ ఆవాలు ఇంగువతో పాటుగా ఈ ఆయిల్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ ఇంగువ ఫ్లేవర్తోనే పచ్చడికి అనేది మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా వస్తుందండి. పచ్చడి కలుపుతుంటేనే వాసన అయితే భలే వస్తుంది. ఇప్పుడు దీనిలోకి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే మెంతిపిండి, ఆవపిండిని కూడా వేసేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అప్పుడే వేయకూడదండి. ఈ మొత్తం కలిసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, కొద్దిగా యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కారానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మామిడికాయ ముక్కలన్నీ ఒకేసారి వేసుకోవద్దండి. ఒకవేళ లాస్ట్లో కారం కనుక తక్కువైంది, ముక్కలు ఎక్కువయ్యాయి అనిపిస్తే కొంచెం ముక్కల్ని పక్కకు తీసేసుకోండి. వాటి తర్వాత మనం పప్పులు పచ్చళ్ళలాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవవు. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ముక్కలు వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే నేను తీసుకున్న కారానికి ఈ ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒక ముక్క కూడా మిగలలేదు. నేను ఇక్కడ పచ్చడి కలపడానికి మొత్తం ఒక గిన్నె ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నానండి. 3వ రోజు తీసిన తర్వాత ఇంకొక గిన్నె ఆయిల్ని వేసుకుంటాను. మీరు మొత్తం అంతా ఈ రోజు అయినా సరే వేసుకోవచ్చు కలిపేటప్పుడే. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అంటే పర్ఫెక్ట్గా 2 గిన్నెల కారానికి 4 గిన్నెల ఆయిల్ పడుతుంది. నేను 3వ రోజు వరకు కలిపే వరకు 2 గిన్నెల ఆయిల్నే యూస్ చేస్తున్నాను. 3వ రోజు కలిపిన తర్వాత మనం జాడీలో పెట్టేసుకున్నాక 3 రోజులు అయిన తర్వాత అప్పుడు నేను మిగతా ఆయిల్ యాడ్ చేసుకుంటానండి. అప్పుడు కొంచెం ఊరిపోయి ఉంటుంది కాబట్టి ఎంత ఆయిల్ పడుతుంది అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఇలా పచ్చడి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నానండి. దేనిలోనైనా సరే పెట్టుకోవచ్చు. 3 రోజుల పాటు దీన్ని ఊరనివ్వాలి ఇలాగా. అప్పుడు ఉప్పు, కారం, పులుపు అనేవి అన్నీ దిగుతూ ఉంటాయండి. మనకు అప్పుడే తెలీదు. 3 రోజులకు కూడా మనకి ఉప్పు అనేది, కారం అనేది తెలీదు.
ఒక వారం పాటు ఊరితే కానీ అప్పుడు ముక్క అనేది మెత్తపడి ముక్కలో నుంచి ఉప్పు దిగి మనకి ఉప్పు పులుపు కారం అనేవి సరిపోయలేదో తెలుస్తుంది. ఒకవేళ ఆ తర్వాత ఉప్పు సరిపోకపోతే మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ యాడ్ చేసుకోండి చేసేటప్పుడు. ఇలా పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత దీనిలో వేడివేడి అన్నం వేసుకొని ఈ ఆయిల్ కారంలో తింటే చాలా బాగుంటుందండి. పచ్చడి కలిపేటప్పుడు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మనకి మాగాయ ముక్క ఎండబెట్టిన తర్వాత ఉప్పుగానే అనిపిస్తూ ఉంటుందండి. అలా అని ఉప్పు ఎక్కువైపోయిందని భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఉప్పు వేసుకునేటప్పుడు నిండుగా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది పర్ఫెక్ట్గా. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా అడుక్కి వెళ్ళింది పచ్చడి అనేది మనం వేసిన దానికంటే. అలాగే ఆయిల్ కూడా కిందకి దిగుతుంది అనమాట. పైన మాత్రం పొడిగానే ఉంటుందండి. మనం ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కదా, మొత్తానికి ఒక గిన్నెనే యూజ్ చేసాం కాబట్టి పైనుంచి కూడా ఆయిల్ అంతా కిందకి దిగి కిందన ఉంటుంది. నేను వేరే ప్లేట్లోకి వేసి చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది ఎలా ఉందో కింద. ఈ డబ్బాలో కలుపుకోవడం కుదరదండి, అందుకని నేను వేరొక గిన్నె తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి అడుగున ఆయిల్ మొత్తం ఎలా వచ్చిందో, పచ్చడి కూడా ఆయిలీగా ఉంది. ఇప్పుడు ఇంకొక గిన్నె నూనె ఉంది కదండి, ఇది కూడా మనం కాచుకొని చల్లారి పెట్టుకొని కలుపుకోవాలండి. ఎప్పుడు మీరు నూనె వేసినా సరే మాగాయ పచ్చడిలో మాత్రం కాచి చల్లార్చిన నూనెనే వాడండి, అదే పప్పు నూనెనే వాడండి. రిఫైండ్ ఆయిల్ అస్సలు వాడొద్దు, అలా పచ్చి నూనెని మాత్రం అస్సలు వేయొద్దు. ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పచ్చడి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. పచ్చడి చూస్తుంటే ఎర్రగా ఉంది, నోరు ఊరుతుంది కదండి. మరి పచ్చడి సీజన్ వచ్చింది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం పట్టే వాళ్ళైనా సరే భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యారు అంటే మీరు పర్ఫెక్ట్గా నిల్వ పచ్చడి అయితే పట్టేస్తారు. మీ ఇంట్లో వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ కూడా పొందుతారు. చూడండి ఇలా ఆయిల్ మొత్తం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఉంచుకోండి జాడి అడుగున వేసుకోవడానికి. ఇలా ఒక జాడీని తీసుకొని జాడీ అడుగున కొంచెం ఆయిల్ వేసుకోండి. నిల్వ పచ్చళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాడీని వాడాలండి, లేదంటే పచ్చడి అంతగా బాగోదు. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకోవడం వల్ల ప్లాస్టిక్ కూడా పట్టేసి పచ్చడి పాడైపోతుంది, తినడానికి కూడా బాగోదు, మనకి హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా ప్లాస్టిక్. అందుకని జాడీనే ప్రిఫర్ చేయండి. ఈ జాడీలో ఉండడం వల్ల సంవత్సరం అయినా సరే మనం కలిపిన రోజు పచ్చడి ఎలా అయితే ఉందో సేమ్ కలర్, సేమ్ టేస్ట్, సేమ్ ఫ్లేవర్ సంవత్సరం తర్వాత చూసినా సరే అలానే ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ పచ్చడి మాత్రం. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి, బయట ఉంటే చాలు. చూడండి ఇలా జాడీ మొత్తానికి వేసేసుకున్న తర్వాత పైన ఉన్న కొద్దిగా ఆయిల్ని నేను పైన జల్లుకుంటున్నాను. ఆయిల్ మాత్రం మనం ముక్క మునిగేలాగా పోసుకోవాలండి. జాడీలో పెట్టేసిన తర్వాత 3 రోజుల పాటు పక్కన పెట్టేసి 3వ రోజు తీసి మళ్ళీ మీరు పచ్చడి మొత్తం కలుపుకొని ముక్క మునిగే వరకు కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోండి. ముక్క మునిగే వరకు ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. డ్రైగా ఉందంటే మాత్రం బూజు పట్టేసి పచ్చడి చేదొచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 3వ రోజు మర్చిపోకుండా కలుపుకోవాలి. చూడండి ఇలా పైన కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి క్లోజ్ చేసేసి దీనిపైన ఒక క్లాత్ కప్పేసి గట్టిగా కట్టేసుకోవాలి. ఇలా క్లాత్ కట్టడం వల్ల మనకి డస్ట్ పడకుండా గాలి వెళ్ళకుండా ఉంటుందండి. అలా ఉండడం వల్ల పచ్చడి ఎన్ని రోజులైనా సరే పాడవదు. ఇలా కట్టేసుకున్న జాడీని మనుషులు ఎక్కువగా తిరగని ప్లేస్లో పెట్టుకోండి. పచ్చడి మనం తినాల్సినప్పుడు కూడా జాడీలో దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ప్లేట్లో వేసుకోకుండా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మీకు సరిపడినంత సర్వ్ చేసుకోండి. లేదంటే అస్తమాటు జాడీ దగ్గరికి వెళ్ళి తీస్తున్నారంటే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా మాగాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.